ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ని ఉద్యోగాలు పోతాయి అంటారు. అన్ని ఉద్యోగాలు పోవు, కొన్ని పోతాయి. అండ్ ఏఐ అనేది అన్‌స్టాపబుల్. మన జీవితాల్లోకి, మన ప్రొఫెషన్స్‌లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే, వచ్చేసింది కూడా. అయితే దానికి మనం ఎంత ఫాస్ట్‌గా అడాప్ట్ అవుతాం, మనం దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాం, అదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏఐ మనకి సర్వెంట్ అవ్వాలి కానీ మనకి మాస్టర్ అవ్వకూడదనమాట. ఏఐ వల్ల ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయి. వచ్చే 5 ఏళ్లలో, 10 ఏళ్లలో మనం ఇప్పుడు చూసే రొటీన్ జాబ్స్ చాలా కనుమరుగైపోతాయి. కానీ భవిష్యత్తు మొత్తం ఏఐదే కాబట్టి ఏఐకి అనుగుణంగా ఉండే జాబ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. అంతేకాదు మనం 2 గంటలు చేసే పని ఏఐ 2 నిమిషాలు చేసి పెడతది కాబట్టి మిగతా టైంలో మన ప్యాషన్ ఏంటి, మన ఇష్టం ఏంటి, దాని మీద మనం వర్క్ చేయాలి. కొన్ని అంశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఐ రీప్లేస్ చేయలేదు. ఒకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రెండోది ఇమాజినేషన్, మూడోది జడ్జ్‌మెంట్. ఇవన్నీ ఏఐ ఎట్టి పరిస్థితిలో మనిషిని రీప్లేస్ చేయలేదనమాట. కాకపోతే ఏఐకి కొన్ని ప్యాటర్న్స్ ఇస్తే కొన్ని ప్యాటర్న్స్‌లో మనకు సమాధానం చెప్పగలదు. కానీ ఇదే ఏఐ మనుషుల యొక్క తెలివితేటలు నేర్చుకుంటే భవిష్యత్తులో మనుషుల యొక్క శక్తి అంతకంటే ఎక్కువ శక్తి ఏఐకి వస్తే అప్పుడు ప్రమాదకరం. ఏఐని ఎలా వాడాలో తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికి ప్రమాదం ఏమీ లేదు.